బ్రేక్ న్యూస్ చూస్తున్న మెగాస్టార్ చిరంజీవిని సినీ కార్మికులు కలిసి తమ సమస్యలను వివరించారు. రేపటిలోగా వేతన పెంపుపై తేల్చకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. అయితే సోమవారం నుంచి తన సినిమా షూటింగ్స్ కు ఫెడరేషన్ కార్మికులకు 30% వేతనం పెంచి షూటింగ్స్ జరుపుతామని కార్మికులకు చిరంజీవి హామీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో సినీ కార్మికులు సమావేశమయ్యారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, గత 6 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సినీ ఫెడరేషన్కు ఫిలిం ఛాంబర్కి మధ్య వేతనాలకు సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో అది ఈ రోజున 2 గంటలకు జరగాల్సింది. అయితే 4 గంటలకి మళ్ళీ వాయిదా పడటం జరిగింది. ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మైత్రి రవి, దాంతోపాటు సాహు గారు పాటి కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్కి సంబంధించి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిరంజీవితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే చిరంజీవి ఫెడరేషన్ సభ్యులతో కూడా ఒక హామీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము 11వ తేదీ నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ జరగాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం షూటింగ్ ఈ బంద్ వల్ల జరగని పరిస్థితి ఉంది కాబట్టి ఒకవేళ 11వ తారీఖు నుంచి కనుక షూటింగ్ చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కార్మికులు ఏదైతే కోరుతున్నారో 30% అంత ఇచ్చి తన షూటింగ్ మొత్తం కూడా జరిగేలా విధంగా చూస్తానని కూడా ఆయన హామీ ఇచ్చినట్టుగా అయితే దానికి సంబంధించినటువంటి కొంతమంది ఫెడరేషన్కి సంబంధించిన ముఖ్య నాయకులు మనకి ఆఫ్ ది రికార్డులో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఫిలిం ఫెడరేషన్ మధ్య 30% ఏదైతే విషయం ఉందో అది ఇంకా ఒక కొలికి అయితే రాలేదు. కాకపోతే ఇప్పటికే కొంతమంది చిన్న సినిమాలు అయితే దాదాపుగా 30% ఇచ్చి కూడా షూటింగ్లు జరుపుకుంటున్న ఈ సమయంలోనే ఫిలిం ఛాంబర్ నిన్న మళ్ళీ వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. మీరెవరు కూడా సినిమా షూటింగ్లు చేయకూడదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఏదైతే ఫెడరేషన్ నాయకులకు హామీ ఇచ్చారో అంటే ఆయన పరోక్షంగా మాత్రం తన మద్దతు ఇప్పుడు కార్మికులకు అన్నట్టుగానే వాళ్ళు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇక 11వ తేదీ నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సినిమా ఇది షూటింగ్ కూడా యథావిధిగా జరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఈరోజు ఇప్పుడు మళ్ళీ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ 4 గంటలకు ఉంది కాబట్టి దాంట్లో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సునీల్, వెంకట్, అంటే చిరంజీవి హామీకి సంబంధించి సినీ కార్మికుల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది, ఎటువంటి రియాక్షన్ వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఈ ప్రభావం ఇతర సినిమాల మీద కావచ్చు, ఇతర హీరోల సినిమాల మీద కావచ్చు, ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఈ లోపే సినిమా ఫెడరేషన్కు ఛాంబర్కి మధ్య ఒక అవగాహన వచ్చి మొత్తం కూడా ఈ సమస్య కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని ఒక భావనలు అయితే 2 వర్గాలు కూడా ఉన్నాయి. ఈరోజు సాయంత్రకాలం ఇటు పరిస్థితుల్లో దీన్ని ముగించాల్సిందే అన్నట్టుగానే చెప్తున్నారు. ఇటు పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈరోజు ఫిలిం ఛాంబర్ కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతం సినీ కార్మికులు అంటే గతంలోనే ప్రొడ్యూసర్స్ మెగాస్టార్ చిరంజీవి ఇటు బాలకృష్ణ కూడా కలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఫిలిం ఛాంబర్కి సంబంధించి వీళ్ళందరూ కలుస్తున్న ఈ టైంలోనే ఫెడరేషన్ సభ్యులు కూడా మెగాస్టార్ చిరంజీవిని కూడా సంప్రదించినట్టుగా ఆ వర్గాలు కూడా చెప్తున్నాయి. వాళ్ళకి మాత్రం చిరంజీవి నుంచి మాత్రము హామీ కూడా వచ్చినట్టుగా, ఎందుకంటే తన సినిమా వారికి మాత్రం 30% కూడా ఇచ్చేసాను సరే నేను షూటింగ్ కంటిన్యూ చేస్తానని కూడా ఆయన చెప్పినట్టుగా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఒకవేళ ఇక్కడ ఈలోపే ఈ సమస్య కూడా పరిష్కారం కూడా అయ్యే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఒకవేళ కాకపోయినా కూడా మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన సినిమాకు మాత్రం 30% కూడా ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి మిగతా అందరూ కూడా దీనికి కంపల్సరీగా వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది చిన్న సినిమాలు కానీ మీడియం సినిమా వాళ్ళు కూడా 30% ఇచ్చేసి సినిమా షూటింగ్లు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ఈ విధంగా ముందుకు వస్తే మిగతా ప్రొడ్యూసర్స్ కూడా దాన్ని కూడా కాదనలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం చూడొచ్చు మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద కాబట్టి ఆయన గతంలో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే వాళ్ళ మాట వినడం జరిగింది. తర్వాత ఇటు ఫెడరేషన్ యొక్క మాట వాళ్ళ సభ్యుల యొక్క మాట విన్న తర్వాత తను ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానంటూ కథలు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున కొంతమంది ఆయన సంప్రదించినట్టుగైతే వాళ్ళు ఫెడరేషన్కి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో చిరంజీవి కనుక ఒకవేళ 30%కి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం మిగతా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా 30%కి కంపల్సరీ కూడా అంగీకరించే విధంగా ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కోఆర్డినేషన్ కమిటీలో కూడా ఒక 4 అంశాలకు కూడా వచ్చింది. కాబట్టి దాంట్లో 2 అంశాలు క్లారిటీ రావడం జరిగింది. మరో 2 అంశాలపైన ప్రస్తుతం ఫెడరేషన్ కూడా మీటింగ్ కూడా ఉన్నది. అది 4 గంటలకు కూడా ఉంది. దాంట్లో షూటింగ్ టైమింగ్స్ ఒకటి ఉంది. దాంతోపాటు నాన్ మెంబర్స్కి సంబంధించి కొంత వాటికి ఆ విషయాల పైన కూడా ఈరోజు ఒక క్లారిటీ కూడా వస్తే మాత్రం ఈ విషయకి ఎట్టి పరిస్థితులు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక ఉద్దేశం ఉంది. మధ్యలో కొంతమంది ప్రొడ్యూసర్స్ చేసిన కొన్ని కామెంట్స్ వల్లనే మరో రకంగా ఇది అవుతుంది. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఛాంబర్, ఫెడరేషన్, కోఆర్డినేషన్ కమిటీ ఈ మూడింటి మధ్యన ప్రస్తుతం అయితే ఇష్యూ కూడా సాల్వ్ అయ్యే విధంగానైతే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే
అయితేనే అందరూ కూడా చెప్తున్న మాటలు. వెంకటే, కోఆర్డినేషన్ కమిటీతో ఫెడరేషన్ సభ్యుల భేటీ ఎటువంటి ఆసక్తిని రేపుతోంది? ఈ రోజు ఏమైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఇరు వర్గాల్లో ఎటువంటి ఆశాభావం వ్యక్తం అవుతోంది? మరోవైపు ఒకవైపు చిరంజీవి హామీ కూడా ఈ కమిటీ భేటీకి సంబంధించి ఎటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? కోఆర్డినేషన్ కమిటీ మొన్ననే మీటింగ్ అవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరొక 2-3 సార్లు కూడా మీటింగ్ చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజున కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ 2 గంటలకు జరగాల్సింది. ప్రస్తుతం అంటే ఎవరైతే కార్మికులను వాళ్ళు మెగాస్టార్ చిరంజీవిని కలవడంతో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇప్పుడు రావడం జరిగింది. కానీ దాన్ని 4 గంటలకి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఇటు ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో మాత్రం ఇప్పుడు చిరంజీవితో కలిసి అక్కడ ఏదైతే డిస్కషన్ జరిగిందో దానిపైన కూడా ఇప్పుడు చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు కాబట్టి దానిపైన కూడా ఒక క్లారిటీ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ రెండింటిపైన ప్రధానంగా ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీలో మీటింగ్లో చర్చించేసి దానికి ఈ వేతనాలకు సంబంధించి వివాదానికి సంబంధించి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సినిమా షూటింగ్ లేకపోవడం వల్ల 2 వర్గాలు, ఇటు ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది, దాంతోపాటు ఇటు కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఈ రోజుతో దీనికి ముగింపు కూడా పలికే విధంగా అయితేనే చర్చలు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ వెంకట్.